నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, ప్రభా ఈ బుధవార క్రమంలో నీ బిడ్డలకు ఏ వర్తమానాన్ని అందించాలన్నప్పుడు పరిశుద్ధాత్మను నాకు ఇచ్చిన వర్తమానం మార్కు సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియ దైవజనమా, వాక్యము విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య మర్మాన్ని తెలియచేస్తూ విత్తువాని ఉపమానాన్ని మాట్లాడారు. చాలా ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో మాట్లాడటం జరిగింది. కేవలం పరలోక రాజ్య మర్మం, పరలోక రాజ్య సత్యం ఇలా ఉంటుంది అని దేవుడు కొన్ని ఉపమానాలు మాట్లాడాడు. ఆ ఉపమానాల్లో విత్తువాని గురించిన ఉపమానము ఒకటి. దేవుడు పరలోక రాజ్య మర్మం మాట్లాడుతూ విత్తువాను గురించి మాట్లాడాడు. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన, కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేల మీద, మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడుతున్నాయి అని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజుల్లో చెప్పిన ఉపమానం. ఆల్రెడీ పోయిన బుధవారం మనం చెప్పుకుంది రాతి నేల. ఎప్పుడు చెప్పాము? ఆదివారం చెప్పాను, ఉదయం చెప్పాను. ఆదివారం మొట్టమొదటి ఆరాధనలో రాతి నేల గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఈ పూట త్రోవ ప్రక్కన నేల నుంచి ప్రభు నీతో సూటిగా మాట్లాడునుగాక. విత్తనం అంటే 2 కోణాలు. ఒక కోణము వాక్యం. ఇక్కడ మీకు అర్థమవుతుంది, 14వ వచనంలో ఉంది. అక్కడ విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. విత్తనం అంటే దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. విత్తనం అంటే మరొక కోణంలో నీకు నాకు సాదృశ్యముగా ఉంది. ఇది మీరు ఎలా చెప్పగలరు బ్రదర్ అంటే 15వ వచనంలో ఉంది, త్రోవ ప్రక్క నుండి వారెవరనగా నోట్ చేసుకోండి. రాతి నేల మీద పడిన వారెవరనగా చూడండి, నీకు నాకు సాదృశ్యంగా ఉంది విత్తనం. 2వ కోణంలో ఈ 4 రకాల నేలలు, త్రోవ ప్రక్కన, రాతి నేల, ముండ్ల ప్రోద నేల, మంచి నేల, ఈ 4 రకముల నేలలు దేనికి సాదృశ్యముగా ఉందంటే సంఘానికి సాదృశ్యముగా ఉంది, ఉపదేశానికి సాదృశ్యముగా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఇది మీకు అర్థమవుతూనే వాక్యం మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా విత్తనం దేనికి సాదృశ్యముగా ఉంది? వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. మరొకటి నీకు సాదృశ్యముగా ఉంది. ఇక్కడ 4 రకాల నేలలు, త్రోవ ప్రక్కన నేల, రాతి నేల, ముండ్ల పొద నేల, మంచి నేల దేనికి సాదృశ్యముగా ఉన్నాయి? సంఘానికి ప్లస్ ఉపదేశానికి సాదృశ్యముగా ఉన్నాయి. సంఘానికి ప్లస్ ఉపదేశానికి సాదృశ్యముగా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటను మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ త్రోవ ప్రక్కన ఉన్న విత్తనమాట, ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఎలా ఉంటాయంటే వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చేసి వాళ్ళు విత్తనం ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. మీరు పట్టుకోవాలి మాట. ఎక్కడ పడ్డాయంట విత్తనాలు? త్రోవ ప్రక్కన. త్రోవలో కాదట, త్రోవ ప్రక్కన పడ్డాయట. త్రోవలో పడలేదట, త్రోవ ప్రక్కన పడ్డాయట. విత్తువాడు ఎవరని చెప్పాను పోయిన ఆదివారం? దైవజనుడు అని చెప్పాను. దైవజనుడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలంట త్రోవ ప్రక్కన పడినాయి అంట. త్రోవలో పడలేదట, త్రోవ ప్రక్కన పడినాయి అంట. కొన్ని సంఘాలు ఉంటాయండి, కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళని మార్గ మధ్యంలో నడిపించారు దైవజనులు. మార్గం ఇదిరా, ఇది కరెక్ట్ వే, ఇది కరెక్ట్ మార్గం, ఈ మార్గంలో నువ్వు నడవాలి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఈ వెలుగులో నువ్వు వెళ్ళాలి, ఈ ఉపదేశాలను పాటించాలి. అదేమీ ఉండదు. త్రోవ ప్రక్కన కూర్చోబెట్టేస్తారు వాళ్ళంతే.
సిద్ధపరచరు వాళ్ళని పరిశుద్ధతకి కానీ, సమర్పణకు కానీ, ప్రతిష్టతకి కానీ, ప్రార్థనకి కానీ, వాక్యానికి కానీ, అభిషేకానికి కానీ, ప్రభు రాకడికి కానీ సిద్ధపరచరు. త్రోవలో వారిని ఉంచరు. త్రోవ ప్రక్కన ఇవేమి చెప్పరు వాళ్ళకి. వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది అనమాట కొన్ని సంఘాలు. త్రోవ ప్రక్కన సంఘాలు వారిని పట్టించుకోరు. వారికి ప్రార్థన వస్తుందో రాదో చూడరు. వాళ్ళకి బాగోపోతే వెళ్తారు, చర్చి మానేస్తే వెళ్తారు. ఎందుకంటే కానుకలు రావుగా. చర్చి మానేస్తే ఇళ్ళకి వెళ్ళి మరీ అడుక్కుంటారు అనమాట, ఎందుకు రావట్లేదని. కానుకలు రావు వాళ్ళకి. వాళ్ళు వస్తేనే కానుకలు, వాళ్ళు వస్తేనే పూట గడిసిద్ది ఆయనకి. కొన్ని సంఘాలు దరిద్రంగా తగలట్టాయి భారతదేశంలో. త్రోవ ప్రక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళని పట్టించుకోరు. ప్రార్థన చేయకపోయినా, మందిరానికి సరిగా రాకపోయినా, క్రమాలు పాటించకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా, లేటుగా వచ్చిన ఏదైనా సరే వాళ్ళు ఏమి ఆయన వారిని గద్దించుడు, ఖండించుడు, అభిషేకం కొరకు వారిని సిద్ధపరచుడు. నీ మీద ప్రణాళిక ఇదమ్మా, నువ్వు దేవుడి కొరకు ఇట్లా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇది ఉపదేశాన్ని నువ్వు నమ్ముకోవాలి, వెలుగులో నువ్వు నడవాలి, ఆ వెలుగు బాట నువ్వు పట్టాలి అనే విధానం వాళ్ళకి చెప్పడు, సిద్ధపరచడు. వాళ్ళని తీసి అవకడేసినట్టుగా త్రోవ ప్రక్క నుంచి చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏంటంటే వచ్చామా వెళ్ళామా విన్నాం, వినరు. ఇక వాక్యం కూడా వినరు. ఏదో టైం పాస్ అయ్యగారికి కనపడాలి, అమ్మగారికి కనపడాలని వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. త్రోవ ప్రక్కన సంఘాలు, త్రోవ ప్రక్కన నేలలు అవన్నీ కూడా ఉపదేశాన్ని వినరు, ఉపదేశాన్ని పాటించరు. దైవజనుడే అసలు వాళ్ళని సిద్ధపరచడు, కరెక్ట్ వేలో వాళ్ళని నడిపించడు, కరెక్ట్ మార్గంలో వాళ్ళని తీసుకువెళ్ళడు. మార్గం ఏదైతే వాళ్ళు హట్ అవుతారని, మార్గం ఏదైతే వాళ్ళు గద్దించకూడదని వాళ్ళ మార్గంలోకి ఈడొచ్చేస్తాడు. కానీ వాళ్ళని ఈ మార్గంలోనికి, వాక్యం అనే మార్గంలోకి తీసుకురాడు. వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, చర్చి మానేస్తారేమో, హట్ అయిపోతారేమో, బాధపడిపోతారేమో, ఈ ఖండితంగా చెప్తే ఇరుకు మార్గం గురించి వల్ల బుద్ధి చెప్తే వారు నెక్స్ట్ వారం కనపడరేమో, వాళ్ళ పాపమని ఎత్తిపట్టి మాట్లాడితే వారు దూషిస్తారేమో, లేదంటే వారు మానేసి ఇళ్లలో కూర్చుంటారేమో, వేరే సంఘాలకు వెళ్తారేమోనని త్రోవ ప్రక్కన దైవజనులు, విశ్వాసులు కూర్చోబెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదంటే అది వాళ్ళని పొగడతలతో నింపేస్తూ ఉంటారన్నమాట. ఇంత ఇచ్చింది, అంత ఇచ్చింది, సంఘానికి ఇంత హెల్ప్ చేసింది, అంత హెల్ప్ చేసింది అని సంఘానికి హెడ్లు చేసేసి వాళ్ళని ఏమి అనకుండా, వాళ్ళంటే ఏమన్నా బాధపడతారేమోనని వాళ్ళని నిజంగా సిద్ధపరచకుండా, రాకడ కొరకు సిద్ధపరచకుండా, రాకడ వస్తే వాళ్ళు ఎత్తబడరు, అలా ఉంటారు, త్రోవ ప్రక్కన పడేస్తారు. ఆలోచించండి. నీకైతే ఆ పాపతి పట్టలేదు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మిమ్మల్ని త్రోవ ఏంటో చెప్తున్నాను, వెలుగేంటో చెప్తున్నాను, వెలుగు ఎక్కడుంటుందో చెప్తున్నాను, ఏ మార్గంలో ఉంటుందో చెప్తున్నాను, ఏ మార్గంలో నడిస్తే మీకు బెనిఫిట్స్ వస్తాయో చెప్తున్నాను, ఏ మార్గంలో నడిస్తే ప్రభు రాకళ్ళు ఎత్తబడతామో చెప్తున్నాను, ఏ క్రమాన్ని పాటిస్తే, ఏ క్రమశిక్షణను పాటిస్తే, ఎటువంటి కట్టుదిట్టులను పాటిస్తే, ఎటువంటి బైబిల్ సిద్ధాంతాలను పాటిస్తే మనం ఎలా మార్చబడతాం, ఎలా ప్రభు పోలికలోకి వస్తామనేది సర్వాన్ని నీకు చెప్తుంటే, ఈ రోజున మన చర్చిలో ఉన్న నెగిటివ్ పాయింట్ నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రెండవ కోణంలో చెప్పేసాను నేను. కొన్ని సంఘాలే దైవజనులు, కొన్ని సంఘ దైవజనులు ఉపదేశాలు ఎలా ఉంటాయి అంటే త్రోవను మలిపించేస్తాయి అనమాట. త్రోవ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పరు వాళ్ళు. బైబిల్ బోధ స్ట్రైట్గా ఉంటే వీళ్ళ బోధ కుడికో ఎడమకో ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్గా మాట్లాడితే నెక్స్ట్ వీక్ జనాలు కనపడరు వాళ్ళకి. అందుకే వాళ్ళ స్ట్రైట్ బోధ ఉండదు. కొన్ని సంఘాలు ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, లేదంటే మొత్తం తిరిగి వచ్చి మరలా ఇట్లా ఇక్కడే మాట్లాడతారు. ఏదైనా అంశం ఎత్తితే మొత్తం ఎత్తుకొస్తారు, మొత్తం రెఫరెన్స్లన్నీ చెప్పుకొస్తారు. ఏదేదో వాగుతాడు, ఏదేదో సొల్లు చెప్తాడు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్తాడు, లేదంటే ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు చెప్తాడు, లేదంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చర్చకు వస్తుంటే మధ్యలో జరిగిన సంఘటనలు చెప్తాడు. ఇక ఆడ ఇష్టం అన్నమాట. పిట్టకథలు చెప్తా ఉంటే, హరికథలు చెప్తా ఉంటే వినేవాళ్ళు వింటూ ఉంటారు, పడుకునే వాళ్ళు పడుకుంటా ఉంటారు. అంటే వాడు స్ట్రైట్గా చెప్పడు. స్ట్రైట్గా చెప్తే ఏదో ఒకటి అయిపోద్ది జనం. కొన్ని ఉపదేశాలు, కొన్ని సంఘాలు, కొన్ని దైవజనులు అలా ఉన్నారు. సరే, ఈ రోజున ఉపదేశం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ సంఘములో స్ట్రైట్గా మాట్లాడుతున్న ఈ సంఘంలో ఉపదేశ క్రమాన్ని ప్రకటిస్తున్న ఈ సంఘములో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? కొంతమంది సిద్ధపడరండి, కొంతమంది వారికి వారు సిద్ధపడరు. ఇక వాళ్ళకు వాళ్ళు కావాలనే త్రోవ ప్రక్కన కూర్చుంటామంటారు. దైవజనుడు ఎంత వెలుగు మార్గం ఇదేనమ్మా, వెలుగు మార్గంలో నడువు అంటే వాళ్ళు నడవరు. వాళ్ళ మనస్సును వారు సిద్ధపరచుకోరు.
వారి ఆలోచనలు వారు సిద్ధపరుచుకోరు. త్రోవలో నడవరు, వాళ్ళు త్రోవ ప్రక్కన నడుస్తారు. అమ్మ, త్రోవల ఉపదేశం ఉంది, త్రోవల అభిషేకం ఉంది, త్రోవల సమర్పణ ఉంది, త్రోవల ప్రతిష్ఠిత ఉంది, త్రోవల వైరాగ్యం ఉంది, త్రోవల క్రీస్తును కలుసుకునే మార్గం ఉంది. ఎబ్బే, నీకు ఎక్కడ పడుతుంది? మీరెందుకు నడుస్తారు త్రోవల్లో? త్రోవల జీవానికి వెళ్ళే మార్గం ఉందని చెప్పినా సరే త్రోవ ప్రక్కనే. మన సంఘంలో ఉన్న నెగిటివ్ పాయింట్ చెప్తున్నాను నేను. ఎంత నీకు దారి చూపించినా, ఇదిగో ఇట్లా నడువు, ఇదిగో ఇలా నడువు, ఖచ్చితంగా నడువు, దేవుడు కార్యం చేస్తాడని ఎంత చెప్పినా చేస్తే ఒట్టు మీరు. ఇదిగో ఇలా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో ఇలా ఉండండి, ఖచ్చితంగా ఇలా ఉండండి, ఖచ్చితంగా ఇలా ఉండండి అంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. దాంట్లో ఏదో ఒక మరమ్మతులు చేస్తారు, దాంట్లో ఏదో ఒక అలమరలాగా ఏదో ఒకటి అనమాట, ఏదో ఒక మిస్టేక్ ఉండాల్సిందే. దైవజనుడు చెప్పింది చెప్పినట్టుగా అచ్చు గుద్దినట్టుగా చేసిన బాపతులు లేకపోవు మీ జీవితాల్లో. మార్గాన్ని చూపిస్తున్నారు, వెలుగు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ త్రోవలో నడువు, ఈ మార్గంలో నడువు, ఇట్లా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా బ్రతుకుతేనే నీకు అద్భుతం దేవుడు చేస్తాడు, ఇలా ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు, ఇలా ఉంటేనే నువ్వు రాకల్లో ఎత్తపడతావు, ఇలా ఉంటేనే వధువు కన్యకగా నువ్వు ఏర్పాటు చేయబడతావు. ఇదిగో పరిశుద్ధతకు నువ్వు సిద్ధపడాలంటే ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఇలా నువ్వు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయాలి, ఇలా నువ్వు బ్రతకాలి, ఇలా నువ్వు ఆలోచించాలి, ఇలా నువ్వు నడవాలి, ఇలా నువ్వు మాట్లాడాలని నీకు ఎక్కడో ఎత్తుక్కోకుండా నీకు మొత్తం చెప్తుంటే చేస్తున్నావా? చెయ్యవు. త్రోవ ప్రక్కన బ్రతుకైపోతుంది. సిద్ధపాటు లేదు నీకు. దైవజనుడు నిన్ను పరిశుద్ధత కోసమే సిద్ధపరుస్తుంటే నువ్వు సిద్ధపరచబడట్లేదు. నీతి నియమాల కోసం సిద్ధపరుస్తుంటే నువ్వు సిద్ధపరచబడట్లేదు. న్యాయ ధర్మాల కోసం సిద్ధపరుస్తుంటే నువ్వు సిద్ధపరచబడట్లేదు. పరలోక రాజ్యము కొరకు దేవుడు వస్తే ఎలా ఎగిరిపోవాలో, గువ్వ వల్ల ఎలా ఎగిరి ఆయన ఒడిలో వాలిపోవాలో ఆ సీక్రెట్ పాయింట్లు చెప్పినా నువ్వు సిద్ధపరచబడట్లేదు. పాపాన్ని ఎలా జయించాలో సీక్రెట్ కీ పాయింట్లు చెప్పిన, తాళం ఓపెన్ చేసి, డోర్స్ ఓపెన్ చేసి నీకు చూపించిన నువ్వు ఇంకా సిద్ధపరచబడట్లేదంటే ఇక నేను ఏమని చెప్పుకోవాలి? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఎంతకాలం ఆ త్రోవ ప్రక్కనే ఉంటావా? ఇంత క్లియర్గా, ఇంత పర్టికులర్గా అపవాదిని మనం ఇలా జయించాలి అని చెప్పినా కూడా నువ్వు దానిని పాటించట్లేదంటే ఇంక నిన్ను ఇక ఏం చెప్పాలో ఇక నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను గిరికోణంలో మాట్లాడాను, ఆలోచనలు ఎలా జయించాలి. బాహ్య సంబంధంగా నువ్వు పాపం చేయట్లేదు, కానీ ఒక ఆలోచన వచ్చిన వ్యభిచారం చేసినట్లే సమానమైన క్రొత్త నిబంధనలో మనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించిన, అది చూసిన తప్పుగా నువ్వు అనుకున్నా సరే అది వ్యభిచారం చేసినట్లే ప్రభు చెప్పారు. నేను ఎంత క్లియర్గా మాట్లాడానో గిరిపురం చర్చ్లో. ఆలోచనలు ఎలా చేయించాలి, అసలుకి ఈ యొక్క మైండ్లో మనం దేన్ని స్టోర్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి అని అబ్రహాము గారి గురించి రెఫరెన్స్ తీసుకొచ్చి నేను మాట్లాడి. ఎవరైనా పాటిస్తున్నారా? నేను వాక్యం చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చెడు ఆలోచనలు రాలేదన్న వారు చేయి పైకి ఎత్తండి. త్రోవ ప్రక్కన ఉన్నావు అనటానికి ఇది మొదటి ఎగ్జాంపుల్. త్రోవ ప్రక్కన సచ్చావు అనడానికి ఇది మొదటి ఎగ్జాంపుల్. ఎంత కీ పాయింట్లు నీకు విప్పదీసి చెప్పిన, ఎంత సీక్రెట్ బైబిల్లో నుంచి వెళ్ళి తీసి నీతో మాట్లాడుతున్నా, నీకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. నువ్వు ఒంటి పట్టుదే కొట్టనమాట నీకు. అయ్యో, అయ్యగారు ఆలోచనల ద్వారా ఎలా జయించాలో చెప్పారని ప్రతిరోజు నేను చేయమని చెప్పాను. ఏదో ఒక షెడ్యూల్ పెట్టేసుకోండి, ఖాళీగా అనేది ఉండొద్దు. పని చేసుకుంటున్నారనుకోండి, పని చేసుకున్నంతసేపు పని చేయాలి. పని లేదు అన్నప్పుడు ఒంటరిగా కూర్చోవద్దు. ఒంటరిగా కూర్చుంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ప్రార్థన చేయటమో, వాక్యం చదువుకోవటమో, ధ్యానించటమో ఏదో ఒకటి చేయమని చెప్పానా చెప్పలేదా? నేను చెప్పానా? మరి ఎంతమంది చేస్తున్నారు? మీరు ఖాళీగా ఉన్న టైంలో బైబిల్ చదువుతున్నారా? అసలు మీరు ఖాళీగా ఉండొద్దు అని చెప్పా. పని చేసుకున్న వాళ్ళు పని చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చున్నారంటే ఏదో ఒక చెత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా ఖాళీగా ఉండొద్దు. మీ మైండ్కి ఒక పనిని, దైవ ధ్యానం పెట్టండి అని నేను చెప్పాను. చెడు అనేది నీలోనికి రాకుండా మంచిని నీ మైండ్లో నింపేసుకోమని చెప్పాను. ఒకవేళ చెడు ఏదన్నా వస్తే దాన్ని తీసేసి వెంటనే దేవుణ్ణి కనపరచమని చెప్పాను. ఇవన్నీ చేస్తే చెడు ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? ఇంకెంతకంటే ఎవడు చెప్తాడు వెళ్ళు. ఎంత జాగ్రత్త చెప్తున్నాను. పాపం నీలోనికి రాకుండా ఉండటానికి కట్టుదిట్టలు, నియమంత్రాలు చెప్తుంటే నువ్వు దేనికి అసలు పట్టకుండా నేను ఇక్కడే సస్తాను, త్రోవ ప్రక్కనే సస్తానంటే అక్కడే సావు.
ఇక నిన్నేం చేస్తాడు? ఇక కొన్ని విత్తనాలంట దైవజనుడు విత్తుతుంటేనంట త్రోవ ప్రక్కన పడిపోతాయంట. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, త్రోవ ప్రక్కన ఉన్న జనాలు ఎలా ఉంటారంటే వారిలో వాక్యం ఉంటుందా ఉండదా? బైబిల్ ఏం చెప్తుంది? వాక్యం వారిలో ఉండదు. వాక్యం వారిలో సస్యమేర ఉండదని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఒకటి మీకు చెప్తున్నాను, వాక్యములో ఉన్న ఆనందం, వాక్యములో ఉన్న అభిషేకం, వాక్యములో ఉన్న మరణం, వాక్యములో ఉన్న సత్యం, వాక్యములో ఉన్న సుఖశాంతులు మీరు పొందుతున్నారా? పొందట్లేదు. కారణం ఏంటంటే నువ్వు త్రోవ ప్రక్కన ఉండేవాడువు కాబట్టి, త్రోవ ప్రక్కన ఉండేదానివు కాబట్టి, మార్గం నీకు దేవుడు సిద్ధపరిచిన పరిశుద్ధతలో, దేవుడు సిద్ధపరిచిన రాకడలో, దేవుడు సిద్ధపరిచిన ఉపదేశంలో, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నియంత్రణలలో, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ప్రతిష్టతలో, దేవుడు సిద్ధపరిచిన సమర్పణను ఉండట్లేదు. త్రోవ ప్రక్కన కూర్చుంటానంటావు, త్రోవలోకి రానంటావు, త్రోవ ప్రక్కనే సస్తానంటావు, త్రోవలో నడవు అంటావు. నేను త్రోవలోకి రానే గారు ఎన్ని సీక్రెట్ చెప్పు, త్రోవ ప్రక్కనే ఉంటావు. కానీ త్రోవ ప్రక్కన ఉండేవాళ్ళు వాక్యం ఉండదంట. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. వెంటనే విన్నట్టే నీలో నుంచి ఎత్తుకెళ్ళిపోతాడండి అపవాదిగాడు. ఇప్పుడు వింటావా? అయిపోద్ది. నన్ను వెంటనే నేను ఇంకా కిందకి దిగి వెళ్ళేదాకా అంట నా కాదంట, వెంటనే పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట సాతానుగాడు. పక్షులు అంటే సాతాను, వాడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. ఆమేన్. ఇక అదొకటే ఆలోచన. వాడు అంట వింటా ఉంటాడు, మొత్తం చెప్పి నాకు ఎత్తుకెళ్ళిపోతాం లేనండి, మొత్తం చెప్పేస్తానంట. మొత్తం చెప్పేసి ఏసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం చెప్పేస్తాం, ఆమెనంటాం. ఒక శుభ్రంగా వచ్చి నీలో నువ్వు విత్తినట్టుగా ఎత్తుకెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావు. సిద్ధ మనసు లేదు, సిద్ధపాటు లేదు, త్రోవలో వెళ్దామన్న ఇంగిత జ్ఞానం లేదు. దైవజనుడు ఎన్ని సీక్రెట్ పాయింట్లు ఓపెన్ చేసి చెప్పిన దాని పక్షాన అది జైరా బాబు ముందర సాలు, ఇక దేనికో అంగలా లెక్కక్కర్లేదు. నేను చెప్పిన పాయింట్లు వచ్చి పాపం నీలోనికి రాకుండా 100% ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అది నా జీవితంలో జరుగుతుంది. నేను అనుభవించి మాట్లాడుతున్నాను నీతో. నేనేం అనుభవించకుండా, నేను ఆ ట్రిక్స్ నేను వాడకుండా నేను నీకు చెప్పట్లా. అర్థమైందా? బట్ స్టిల్ నేను ఎలా ఉన్నాను, నేను నాలోనికి పాపం రాకుండా ఎంత ఒక పరిశుద్ధమైనటువంటి ఒక లైఫ్ నేను డీల్ చేస్తున్నాను అంటే అలా వెళ్తున్నాను నేను. అది నాకు తెలుసు, ఆ ఫీలింగ్ నాకుంది, ఆ హ్యాపీనెస్ నాకుంది. వాక్యములో అనుభూతి నేను పొందుతున్నాను. ఈ రోజున వాక్యములు ఉన్న స్వస్థత నువ్వు పొందుకోవట్లేదు, వాక్యములు ఉన్న ఆ సుఖశాంతి నువ్వు పొందుకోవట్లేదు, వాక్యములు ఉన్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించట్లేదు, వాక్యములు ఉన్న ఆ ఉల్లాసాన్ని నువ్వు పొందట్లేదంటే గల కారణం ఏంటంటే త్రోవ ప్రక్కన ఉన్న వారిలో వాక్యము వాడు ఉండనేవాడు. విత్తినట్టు వెంటనే వితిన్ సెకండ్స్లో ఎత్తుకెళ్ళిపోతాడు, ఉండనేవాడు. అందుకే నీ జీవితాలు ఆశీర్వదించబడట్లేదు. అందుకే నువ్వు పరిశుద్ధతలోకి పరిపూర్ణంగా రాలేకపోతున్నావు. అందుకే నీతి న్యాయాలను చేపట్టలేకపోతున్నావు. సమర్పణలో ప్రతిష్టతలో సరిగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? విత్తినట్టు వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వాక్యం నీలో ఉంటే నువ్వు ఇలా ఉండవు, నాకు తెలుసు. వాక్యం ఇలా ఉంటే నువ్వు ఇంత అశ్రద్ధగా ఉండవు. వాక్యం నీలో ఉంటే ఇంత భయంకరంగా ఉండవు. వాక్యం నీలో లేనందుకే, వాక్యపు మాట నీలో లేనందుకు నువ్వు ఇలా తయారవుతున్నాను వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవజనమా, ఎంతమంది మరి సంఘంలో ఉన్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆల్మోస్ట్ అందరూ లేరు, అందరూ త్రోవలో లేరు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ఫలాలు అనుభవించడానికి ఎవరు త్రోవలో లేరు కదా. ఆ జీవ మార్గంలో ఎవరు ఉండట్లేదు. ఒకవేళ మీరందరూ ఈ రాత్రి త్రోవ ప్రక్కనే ఉంటామయ్యా, ఈ వాక్యం విన్నా సరే త్రోవ ప్రక్కనే సస్తామంటే ఖచ్చితంగా ఇప్పుడు అపవాది నీలో నుండి వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు. త్రోవ ప్రక్కన అంటే రేపటి రోజున కేవలం మొత్తానికి నిన్నే ఎత్తుకెళ్ళిపోయి నరకంలో పడేస్తాడు. వాడి రాజ్యమైనటువంటి, వాడి నివాస స్థానమైనటువంటి అగ్ని ఆరక పురుగు చావక ఉన్నటువంటి ఆ దేశంలో నేను తీసుకెళ్ళి పడేస్తాడు. ఇది వాస్తవం. ఇప్పుడు వాడు కేవలం నీలో విత్తపడుతున్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రేపటి రోజున టైం వచ్చిన రోజున, సమయం వచ్చిన రోజున త్రోవ ప్రక్కన ఎక్కడ కూర్చున్న దాన్ని అక్కడే కూర్చుని, ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చుని, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టు అట్టకి తగలటం అంటే ఖచ్చితంగా నేను ఎత్తుకెళ్ళిపోయి అట్ట పడేసేస్తాడు అంతే నరకంలో. ఇది వాస్తవం. ఈ బూటక మాటలు కాదు ఇవి. వాక్యాన్ని ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నాడో నిన్ను కూడా అలానే ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నిన్ను కూడా అలానే ఎత్తుకెళ్ళిపోతాడు. ఖచ్చితంగా నేను చెప్పే మాట వాస్తవం ఇది. వాక్యం ఎందుకు అయ్యగారు నాలో వాక్యం నిలబడట్లేదు అయ్యగారు, మీరు చెప్పింది నాకు గుర్తుండట్లేదు అయ్యగారు,
మీరు చెప్పింది నేను చేయలేకపోతున్నానంటే వాక్యం నీలోంచి ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాడు. ఎక్కడ ఉంటుంది నీలో? నువ్వు చేయడానికైనా, నీకు గుర్తుండడానికైనా, నువ్వు దాని ప్రకారం నడవడానికైనా నీలో ఎక్కడ వస్తుంది వాక్యం? చెప్పింది చెప్పినట్టు ఏదో కుండకు మాత్రం చిల్లున్నట్టుగా వాటర్ పోసినట్టు వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోతుంది అనమాట. సర్వం బయటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రయోజనం ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు చర్చకు వచ్చి ప్రయోజనం ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చెప్పినట్టు ఇక్కడే చిల్లు పడిపోయి, ఇక్కడే పోయి ఇంటికి నువ్వు ఒక ఖాళీగా, ఎట్లాగైతే ఖాళీగా వచ్చే వాళ్ళ వల్ల ఖాళీగా వెళ్ళిపోతున్నావు. అదేంటంటే దైవజనుడు ఆ కుండలో ఖాళీ కుండ నింపలేదంటే నింపాడు, కానీ అది చిల్లు పడింది కాబట్టి అది మొత్తం పోయింది, ఇక్కడే పోయింది. ఖాళీగా వచ్చావు, ఖాళీగా తిరిగి వెళ్తున్నావు. ఉపశమనం ఏముంది దానిలో? అనుభవించిన శక్తి ఏది? దాంట్లో అనుభూతి ఏది? వాక్యం రిసీవ్ చేసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. వాక్యము నాలోకి వచ్చేసిన అమ్మయ్యా అన్న ఒక ఉపశమనం ఉండదు. ఏమీ ఉండదు అసలు. వాక్యం విలువ అసలు మీకు తెలుసా అండి? వాక్యాన్ని నేను చదువుతుంటే నిజంగా ఎంత అనుభూతి చెందుతానో నేనైతే. ఆ వాక్యములో ఉన్న సుఖాన్ని ఎంత ఫీల్ అయ్యి, ఎంత ఎంజాయ్ చేస్తానని వాక్యం చదివేటప్పుడు. నిజం. ఏదైనా తప్పు దేవుడు నాతో మాట్లాడితే, ఏదైనా తప్పు నాతో చెప్తే ఫీల్ అవుతాయి, ఎంజాయ్ చేస్తాను. ప్రభానికి స్తోత్రం అయ్యా, ఇది నువ్వు చెప్పకపోతే నేను నరకంలో ఉండేవాడిని, అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాక్యం నా హృదయంలో పనిచేస్తుంది, వాక్యం నాలో పనిచేస్తుంది కాబట్టి వాక్యం అన్ని విధాలుగా నాకు అనుభూతిని ఇస్తూ ఉంటుంది, పశ్చాత్తాపం కలగజేస్తూ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది, ఒక దుఃఖాన్ని కలగజేసిద్ది, ఒక క్రమశిక్షణలో పెడతా ఉంటుంది, ఒక ఉపదేశాన్ని నేర్పిస్తూ ఉంటుంది, క్రీస్తు పోలికలకు నేను మారుస్తూ ఉంటుంది. నాకు సంతోషం వాక్యం చదివితే సంతోషం, వాక్యం చెప్తే సంతోషం. ఈ రోజున వినే నీకు ఏ సంతోషం లేదంటే గల కారణం ఏంటంటే విత్తినట్టుగా వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ప్రియ దైవజనమా, నీలో ఉండట్లేదు వాక్యం. నువ్వు అవునన్నా కాదన్న 100% నీలో ఏ మాత్రం వాక్యం నిలబడట్లేదు. వాక్యం నిలబడితే ఈ రోజుకి నువ్వు పరిపూర్ణమయ్యేదానివేమో, పరిపూర్ణము చెందేవాడివేమో. వాక్యము నీలో నిలబడితే ఈ రోజుకు నువ్వు అంగళాలు, ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ భక్తిలో అంగళాలు ఎక్కేసేవాడివి. ఇంకా నువ్వు లో లెవెల్లో, లో స్థాయిలో ఉన్నావంటే విత్తబడినట్లు ఒకసారి చెక్ చేసుకుని నీ యొక్క హృదయాన్ని, నీ ఆలోచనలని, తలాంతులని, భావోద్రేకాలని విత్తినట్టు వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఉండట్లేదు ప్రియ సహోదరి, సహోదరుడా. త్రోవ ప్రక్కన లైఫ్లో, త్రోవ ప్రక్కన ఉన్న జీవితాలు ఇలా తగలాడతాయి. దేవుడు సిద్ధపరిచిన త్రోవలోనికి రా, ఈరోజైనా రా. దేవుడు ఏం చెప్తున్నాడు అది చేస్తే ఆ త్రోవలో ఉన్నట్టే. నువ్వు ఖచ్చితంగా చేయాలి, 100% చేయాలి. రెండవదిగా యేసు ప్రభువు ఉదయాన్నే ఒక పట్టణం మంది నడుచుకుంటూ వెళ్తే ఆయనకు ఆకలేస్తే త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు ఆయన చూశాడు. త్రోవ ప్రక్కన ఉంది అంజూరపు చెట్టు. చాలా జాగ్రత్తగా వినండి. అంజూరము అంటే పరిశుద్ధతకి చిహ్నం. అది అంజూరపు ఆకులు రోగాన్ని లయపరుస్తాయి, స్వస్థత పరుస్తాయి. వాస్తవం అండి, నిజంగా. అంజూరపు ఆకుల్ని స్వస్థత కోసం వాడేవాళ్ళు, రోగ నియంత్రణ కోసం వాడేవాళ్ళు. చాలా అది ఆయుర్వేదం అన్నమాట. చాలా 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 రోగానికి మందు అంజూరపు చెట్టు ఆకులు. అంజూరం అనేటప్పటికీ అది పరిశుద్ధతకి సాదృశ్యం, అది స్వస్థతకి సాదృశ్యం, అది మహిమకు సాదృశ్యం. అటువంటి స్వస్థతకి, పరిశుద్ధతకి, మహిమకు సాదృశ్యమైనటువంటి అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంటండి? త్రోవ ప్రక్కన ఉందంట. యేసు ప్రభువు ఆశగా వెళ్ళారట, ఆకలేస్తుందట. ఆశగా వెళ్తే దాంట్లో ఒక్క ఫలం కూడా లేనట్లుగా ప్రభువు గుర్తించారట. ఆకులు మాత్రము చాలా విరబూసి కనపడుతున్నాయి, కానీ దానిలో ఒక్క ఫలం కూడా కనపడట్లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. అంజూరపు చెట్టు యొక్క లక్షణాన్ని చెప్తున్నాను, మీరు వినాలి. అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాపు ఉంటుంది. దాని లక్షణం అది. ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆకుల కింద కాపు ఉంటుంది. కాయ లేదు అంటే ఆకులు రాల్చేస్తుంది చెట్టు, ఆకులు ఉండవు. ఫలాలు లేవు అంటే ఖచ్చితంగా దానికి ఆకులు ఉండవు, మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. వన్స్ దానికి ఆకులు ఉన్నాయి, పచ్చగా కనపడుతుంది, ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాంట్లో ఏముండాలి? ఫలం ఉండాలి. యేసుప్రభు వారు దాంట్లో ఫలం ఉంటుంది అని ఖచ్చితంగా వెళ్ళారు. కాకపోతే దాంట్లో ఆయన ఆకలి తీర్చే ఫలం లేదు, ఆకులు మాత్రం ఉన్నాయండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఉంటే వీరిలాగా ఉండాలిరా, మోసం, పై అందాన్ని, పై భక్తిని చూపించి మోసం చేస్తున్నారు జనాలు చాలామందిని. అసలు బ్రతికితే వీడికిలాగా బ్రతకాలి, చర్చికి వెళ్తే వీళ్ళ చర్చికి వెళ్ళాలిరా, చర్చికి వెళ్తే వీళ్ళ చర్చికి వెళ్ళాలి, అసలు ఉంటే వీళ్ళలాగా ఉండాలిరా.
ఎవరిలాగా ఉండకూడదు, ఇలా అది మోసం కాదా? నీకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. జ్ఞాపకం చేసుకోండి. మొన్న కానూరు వెళ్ళినప్పుడు మగపిల్లలందరూ వచ్చారు. అక్కడున్న స్త్రీలు వీళ్ళని చూసి ఏమన్నారంటే, మిమ్మల్ని కనిన తల్లిదండ్రులు ధన్యులట. వీళ్ళని ఈ మోకను కన్నోళ్ళంట ధన్యులట. ఆ మోకకు అర్థం అవ్వాలి, ప్రభువా మేము అసలు ఆ మాట అనిపించుకోవడానికి అర్హులం కాదయ్యా, మా సంగతి వాళ్ళకి తెలియదయ్యా. తెలుసా వాళ్ళకి మీ సంగతి? తెలియదు. మీ నిర్లక్ష్యాలు, మీ అశ్రద్ధతనాలు, త్రోవలు లేకపోవడం వాళ్ళకి తెలియదు. అంటే చెప్తున్నా, మోసం. పై రూపాన్ని చూయించేసేసి పై మాటలు పైకి ఏదో పెద్ద మాట్లాడే వీడు నోట్లో నాలుగుండగబ్బు ఎంత పరిశుద్ధులో అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. అది తగదు తమ్మి, నీకు అసలు ఏమాత్రం తగదు. అటువంటి నటన ఏమాత్రం తగదు నీకు. స్త్రీలకు కూడా చెప్తున్నారు, అంజూరపు చెట్టు ఆ ఆకులు విరబూసి కనపడుతుందంట. ఉంటే దీనిలాగా ఉండాలి, ఉంటే ఇలా ఉండాలి, పరిశుద్ధంగా వెళ్తే వీళ్ళకి లాగెళ్ళాలి, చర్చికి మాట్లాడితే వీళ్ళకి లాగా ఏమన్నా ఉందా నీలో? ఏమీ లేదు, నీలో పట్టు కోస్తే ఏమీ కనపడదు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, పాపం అయ్యా ఎందుకంత మోసం, అమ్మా ఎందుకంత మోసం, సమాజాన్ని మోసం చేస్తున్నావు, నీకులాగా ఉండాలి అని చెప్తే ఎందుకు మెలికలు తిరిగిపోతున్నావు? ఉంటే నీకులాగా ఉండాలి, వెళ్తే నీకులాగా వెళ్ళాలి అనంగానే మెలుకలు తిరిగిపోతున్నావు ఎందుకు? నీకు అర్థమవుతుంది, నీలో ఫలం ఉందో లేదో, నీలో కాయ ఉందో లేదో, నీకు పూత పట్టిందో లేదో, నువ్వు దేవుడు ఆకలి తీరుస్తున్నావో లేదో నీకు మాత్రమే తెలుసు, పొగిడే వాళ్ళకి తెలియదు. యేసుప్రభు మోసపోయారు చెట్టుని చూసి. అరే నిన్నేం మోసం చేసింది? చూడటానికి ఆకులు నిగలిగలాడుతున్నాయి, దానికి కాపేది? ఆకులు ఇలా ఎత్తి చూశాడంట, దాంట్లో కాపలేదు. నువ్వు ఎండిపోదువుగా కానీ శపించాడంట ప్రభు. నువ్వు ఎండిపోదువుగా కానీ ఎండిపోయిందంట. అలానే చాలామంది నిజంగా ఒక మోసకరమైన డ్రామాలు ప్లే చేస్తున్నారండి. అది ఎంత చండాలం అనిపిస్తుందండి, అది ఎంత చండాలం అనిపిస్తుంది ప్రియ దైవజనమా. నా తీర్మానం ఒకటి ఉంది ప్రియ దైవజనమా, అది ఒక ఏంటంటే అది ఒక రోషం కలిగిన తీర్మానం నాది. ఒక రోషం కలిగిన తీర్మానాన్ని తీసుకొని నేను సేవను మొదలుపెట్టాను. ఆ రోషం కలిగిన తీర్మానం ఏంటంటే, ప్రభువా పాపము నాలోనికి వచ్చిన రోజు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అంటే సేవ అంటేనంటే స్టార్టింగ్లోనే ఎదిగిపోరండి. దేవుడు నిజంగా నాకు నేర్పించుకుంటూ ఏది సత్యమో, అది ఏది కరెక్టు, ఏది రాంగు, ఏ బోధ చేయాలి, ఎలా ప్రకటించాలి, ఎలా ఉండాలని దేవుడు నిజంగా నా సేవా జీవితంలో, నా సేవ ఇలా లేదు స్టార్టింగ్లో. ఇంత పరిశుద్ధంగా, ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా లేదు. ఎందుకంటే ఎదిగే కొద్దీ, సేవ డెవలప్ అయ్యే కొద్దీ, జనాల్లోకి నేను వెళ్ళే కొద్దీ, ఉపదేశాలు చెప్పే కొద్దీ నేను నేర్చుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం ఉన్న సేవ ఇది కాదు. మరలా వచ్చే 5 సంవత్సరాలకి ఇలా ఉండదు. మళ్ళీ సేవ మళ్ళీ మార్చేస్తాడు దేవుడు. నూతన లెవెల్లోకి తీసుకెళ్ళిపోతాడు, నూతన కోణంలోకి తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అర్థమవుతుందని వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా పాపము వన్స్ నాలోనికి వచ్చినప్పుడు, పాపము నాలోనికి వచ్చి నేను పాపాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా సంఘం అందరి ముందు నేను క్షమాపణ అడిగి సంఘాన్ని వదిలిపెడతానని తీర్మానం తీసుకున్నాను ప్రభుత్వం. ఇది నా బలమైన తీర్మానం. ఇది ఎవరికి మీకు చెప్పలేదనుకోండి ఇప్పుడు దాకా. నేను మొత్తం 2 సంఘాలు వదిలేసి ప్రార్థనలే మానేసి లోకానుసారంగా బ్రతుకుతా. నేను 2 వైపు నేను బ్రతకలేనది దరిద్రమైన జీవితం. అది నటించడం రాదు ప్రభా, నేను నటించలేను, నాకు వద్దు. ఎందుకంటే నటించి కుమిలి ఏడ్చి ఎందుకు ఆ జీవితం? హ్యాపీగా ఉండాలి, దేంట్లోనైనా హ్యాపీగా ఉండాలన్న ఫీలింగ్ నాకు ఉంటే, పరిశుద్ధతలో అయినా సంతోషంగా ఉండాలి, ఉంటే పాపంలోనైనా సుఖభోగాలు అనుభవించాలి. 2 మధ్యలో ఉంటే ఆ కట్టిక తీర్పులు, ఆ కట్టిక కష్టాలు, ఆ ఉమ్మే పెంచుకోవటాలు, ఆ చండాలంగా ఆ కోట్ల మంది ప్రజల ముందు నిలదీయటాలు, ఇవన్నీ అవసరం. ఇవన్నీ అవసరం. ఉంటే అటన్నా ఉండాలి, ఉంటే ఇటన్నా ఉండాలి. నా తీర్మానం అదండి. నిజంగా ఈ తీర్మానానికి నరాలు తెగిపోతే ఎదుటి వ్యక్తులకి, సంఘాలు ఖచ్చితంగా నేను వదిలేస్తాను. నేను నిర్ణయం తీసేసుకున్నాను.
నేను పాపం చేస్తా మైక్ పట్టుకొని మీకు నేను చెప్పలేను. అది నాకు గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. అయ్యో నేను చేయలేదు కదా, వీళ్ళకి నేను చెప్పేస్తాను, నీతి చెప్పేస్తాను, బోధ ఏదో చేసేస్తున్నానన్న ఒక మనస్సాక్షి అనేది నాలో ఇంకా బ్రతికే ఉందండి. అది ఎప్పుడు నాలో నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఏదన్నా ప్రజలకు చెప్పినప్పుడు, ఇది నువ్వు చేసావా స్టార్టింగ్, నువ్వు ఆ రోజు ఆ పాపం చేసావు కదా, ఎలా మాట్లాడుతున్నావు అని నిజంగా అది నాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను చాలా బాధపడుతూ ఉంటాను. అటువంటి జీవితం నాకు వద్దయ్యా. ఉంటే పరిశుద్ధతను ఉంటాను, బండ సందులో హ్యాపీగా ఎగురుతాను, లేకపోతే బండ సందులో లేకపోతే క్రీస్తు సందులో లేకపోతే లోకంలోనే ఎగురుతాను. ఎట్లాగానే ఉండాలి, ఒకరి తరపునే ఉండాలి. కానీ మీరు మామూలుగా చిత్రాంగులు మీరు అందరూ కూడా అసలు ఎలాగ మసిపూసి మారేడికాయ చేస్తారంటే, జనాలు ఇట్టే నిన్ను చూస్తే అసలు ఉంటే నీకు లాగా ఉండాలని టక్కును మాట అనేస్తారు జనాలు. ఎంతమంది అన్నారు మరి మీ ముందు? వెళ్తే వీళ్ళ చర్చికే వెళ్ళాలి, ఎందుకంటే నీ ఆకులు అంతా షోయింగులుగా కనపడతాను, ఎంత పచ్చగా. బా, ఇక నీకంటే భక్తిపరుడు ఈ భారతదేశంలో ఇంకొకడు లేడు. నీకు తెలిసినన్ని మర్మాలు ఇంకెవడికి తెలియదు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకెవడు చేయలేడు. ఎందుకంటే జీవితం ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయ కొడుకుగా, ఒక దైవజనుడిగా నేను తీసుకున్న తీర్మానం నువ్వు కూడా తీసుకుంటే, వద్దు ప్రభువా లోకములో నీలో ఉండడం నాకు అసహ్యము, అది అసహ్యం అనిపిస్తుంది. అంటే అలవాటు అయిపోవాళ్ళకి ఇంక నేనేం చేయలేదండి. అలవాటు అయిపోయిన వాళ్ళకి నేనేం చేయలేదు. ఇక లేదు, ఈరోజు మీరు ఇటువంటి బలమైన నిర్ణయం తీసుకోవాలి అంతే. పాపము వన్స్ ఆలోచనలో కూడా నేను చెప్తున్నాను. అయితే ఎంతమంది చర్చిలు మానేయాలి కదా. అయితే నేను ఇక రేపు శుక్రవారం కనపడను బ్రదర్, ఎందుకంటే గురువారం ఎంటర్ అయిపోద్ది నాలోనికి చెడు ఆలోచన, అంటే మానేయాలిగా. ఇప్పుడు నా తీర్మానం ప్రకారం అయితే నేను మానేయాలి. చెడు నాలోనికి వచ్చినప్పుడు, చెడు ఆలోచన నాలోనికి వచ్చినప్పుడు, చెడు చేసినప్పుడు వన్స్ చర్చి మానేయాలి, లోకంలో కలిసిపోవాలి. అలాగైతే ఇంక నాకు సంఘం ఏడ ఉంటుంది, ఎవడొస్తాడు? ఆ ఫ్యాన్లకి, ఆ కుర్చీలకి, పట్టాలకి చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అంతేనా కాదా? అట్లా వింటారు ఏంటంటే అంత సైలెంట్గా? మీది అంతేనా కాదు? ఇక రేపు మాకు ఇప్పుడు అంతేందుకు ఇంటికి వెళ్ళగానే వచ్చేంత చెడు ఆలోచన, చర్చి మానేయాలి. తీసుకుంటే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి, ఎదిరించండి, బెదిరించండి, హతము చేయండి, పాపాన్ని నిలదీసి తొక్కండి. ప్రభు అభిషేకాలు ఇచ్చారు, అభిషేకాలు ఉపయోగించుకోండి, అభిషేకాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎందుకు? జయించగలం కాబట్టి దేవుడు బైబిల్లో క్లియర్గా రాసి పెట్టించారు, మీరు జయించగలరని ప్రభు చెప్పారుగా. ప్రభు చెప్పకపోతే జయించగలం, ఆయన చెప్పారుగా జయించగలం. మనం వాడిని ఎదిరించగలం, వాడిని పాతాళంకు తొక్కగలం, మనం ఆయన సిద్ధపరిచిన త్రోవలో నడవగలం. దయచేసి అంజూరపు చెట్టు మోసం చేసినట్టుగా జనాన్ని కానీ దేవుని కానీ మోసం చేయొద్దు. బ్రతికితే ఒకవైపు బ్రతకండి, రియల్ లైఫ్ని బ్రతకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నాకులాగా చక్కగా నేను ఫుల్ హ్యాపీ, దేవుళ్ళో నేను ఫుల్ హ్యాపీ. దేవుళ్ళో ఎంత సంతోషం దొరికిందంటే లోకంలో నేను ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగలేదు అంత ఆనందాన్ని నేను ప్రభులో చూస్తున్నాను. ప్రతిరోజు ప్రభులో నేను చూస్తున్నాను. ప్రతిరోజు వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ సంతోషాన్ని, ప్రతిరోజు ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు ఆ సంతోషాన్ని, ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అనుభూతి నేను పొందుతున్నాను. ఆ సంతోషానికి ఫిదా అయిపోయాను, ఆ ఆప్యాయతకి నేను ఫిదా అయిపోయాను, ఆయన ప్రేమకు నేను పడిపోయాను. ఈరోజు ఆయన ప్రేమలో నేను నా అంతగా ఎవడూ సంతోషించడేమో అనుకుంటున్నాను. నేనైతే అంత సంతోషం, అంత హ్యాపీగా నేను ఉంటున్నాను. అది మీరైతే అటుండి ఇటుండి కుమిలిపోతూ నలిగిపోతూ, అరే నేను ఎందుకు చేయలేకపోతున్నా, అయ్యో అమ్మో అయ్యో అనుకుంటా, ఇది ఒక బాధ, ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి జీవితం వద్దు ప్రియ దైవజనం. అంజూరపు చెట్టు వేషం వేసినట్టుగా నువ్వు వేషం వేయొద్దు, జనాల్ని మోసం చేయొద్దు. మరి ముఖ్యంగా నీ తోబుట్టుని, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధాన్ని, సమాజాన్ని మోసం చేసుకుంటే ఎంతకాలం బ్రతుకుతావు? పూతేది, కాపేది, దేవుడి యొక్క ఫలమేది, దేవుడికి ఇవ్వగలిగిన ఫలమేది, ఆకలి తీర్చగలిగిన ఫలాలేవి? పచ్చగా విరబూస్తున్నావు, పచ్చదనంగా అందరికీ కనబడుతున్నావు, లోపల ఏమీ లేదు. ఆలోచించు, సిగ్గన పెంచట్లేదా ఈరోజు? నీ మనసాక్షి నీకు చెప్పదా ఎప్పుడు కూడా, అరే నువ్వు చేస్తున్న తప్పురా, నువ్వు వింటున్న వాక్యం ఒకటి, నువ్వు చేస్తుందని ఎప్పుడు కూడా ఉపదేశం అయినా గద్దించడం లేదా? ఎప్పుడు నువ్వు ఆడవలేదా అది గద్దించినప్పుడు? ఎందుకు నా జీవితం ఇలా నా మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది? ఎందుకు నేను ఇంకా ఎందుకన్న క్వశ్చన్ నీలో ఏర్పాటు అవ్వలేదా ప్రియ విజయన? జనాలు పొగడంగానే ఊగిపోవటం, పొగడంగానే మెలికలు తిరిగిపోవటం,
నీలో లేదన్న విషయం నీకు తెలుసు, కానీ వాళ్ళు పొగడతలతో పొగుడుతుంటే ఇంకా పొగిడించుకుంటూ ఉంటావు, ఇంకా అనిపించుకుంటూ ఉంటావు, ఇంకా ఫీల్ అయిపోతూ ఉంటావు. అవును నేను అవును అని ఫీల్ అయిపోతూ ఉంటావు. ఏమీ లేదు నీలో. త్రోవ ప్రక్కన ఉన్న లక్షణాలు అవి నేను చెబుతున్నానండి. ఒకటి, త్రోవ ప్రక్కన ఉన్న దాంట్లో జీవము ఉండదు, చలనం ఉండదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే, వాక్యం వారిలో ఫలించదు. ప్రియమించింది. త్రోవ ప్రక్కన ఉన్న జీవితాల్లో వాక్యం ఉండదు, ఎత్తుకెళ్ళిపోతాడు అపవాది. రెండవదిగా, త్రోవ పక్కన ఉన్న జీవితాలు ఎట్లా ఉంటాయి? దేవుడు ఆకలి తీర్చేటట్టుగా ఉండవు, దేవునికి ఉపయోగపడవు ఇవి. ఒక డ్రామా, హై డ్రామాలు ప్లే చేస్తామంటే అనమాట, జనాల్ని మోసం చేసి, దైవజనుని మోసం చేసి నేను ఇదే అని చూపెడతారు, నేను ఇదే అని చూపెడతారు. వాళ్ళు అది కాదు, వాళ్ళు ఇంకొకటి. కానీ నేను ఇదే అని ఒక స్క్రీన్ ప్లే అనమాట, ఒక జిరాక్స్ మిషన్, జిరాక్స్ కాపీ ఇస్తారు. నేను ఇదేనండి అని జిరాక్స్ అనమాట. నేను ఇట్లాగే ఉంటాను, మీ దగ్గర ఎట్ట ఉంటాను అట్టాగే ఉంటాను అన్నట్టుగా ఒక కాపీ పేస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ వైఖరి ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో, వాళ్ళ యొక్క కట్టుదిడ్డలు ఏంటో, వాళ్ళ హృదయ ఆలోచనలు ఏంటో, వాళ్ళ మైండ్ సెట్, భావోద్వేగాలు ఏంటో నాకు తెలుస్తుందిగా, నాకు తెలియదు. నాకేం తెలుస్తుంది? నాకు తెలియదు. త్రోవ ప్రక్కన ఉన్న లక్షణాలు, ఎంతమందితో పొగుడించుకుంటున్నారో, ఎంతమంది మిమ్మల్ని చూసి శబాష్ అంటున్నారో, ఎంతమంది మిమ్మల్ని చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారో చూడండి. అసలు నీలో ఏముందని ఆలోచించండి ఒకసారి. నువ్వెవరిని మోసం చేస్తున్నావో, దేవుణ్ణి కూడా మోసం చేస్తూ, జనాల్ని మోసం చేస్తూ, దైవజనుడిని మోసం చేస్తూ ఎంతకాలం త్రోవ ప్రక్కన ఉంటావు? ఈ రాత్రైనా మారు మనసు పొంది, ఈ రాత్రైనా దేవుడు నిన్ను బ్రతికి ఉంచాడంటే ఈ రాత్రైనా నువ్వు తెలుసుకొని మారు మనసు పొందుతావు. దేవుడు రాకడ ఒక గంటలో వచ్చింది అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, ఒక గంటలో ఆయన రాకడ వచ్చింది అనుకోండి, ఎత్తబడటానికి ఇది ఒక మెసేజ్ నీకు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇది ఒక చివరి మెసేజ్ అనుకోండి, ఇది నా జీవితానికి చివరి మెసేజ్ అనుకోండి. నేను పోయిన వారం ఏమన్నాను, ప్రభువు రాకడ ఆలస్యం అయితే త్రోవ ప్రక్కన గురించి మాట్లాడుకుందాం అనుకున్నా. ఆలస్యమైంది కాబట్టి మాట్లాడాను, చెప్పగలిగాను. లేదు సోమవారమే సోమవారమే రాకడ వస్తే ఈ వాక్యం చెప్పేటోన్నా నేను, నువ్వు ఎత్తపడేదానివా? కుదరదుగా. ఏమో ఒక గంటలో రాకడ రావచ్చు. ఈ వాక్యం నీ మారు మనసుకి ఒక సాదృశ్యంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. ఇది నీకు ఇన్ని వాక్యాలు పక్కన పెట్టేయండి. ఈ వాక్యం చివరిగా నిన్ను మార్చడానికి ఒక విత్తనమేమో, ఒక బలమైన సాధకమేమో. ఆలోచించు. ఈ వాక్యం ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి ఎత్తబడతావేమో. ఆలోచించు. దేవుడు ఇలా అవకాశం ఇచ్చాడేమో, అలా ఆలోచించు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేయబోతున్నారు. దేవుడు నీకు సిద్ధపరిచిన మార్గంలోనికి నువ్వు రా, త్రోవలోనికి రా. త్రోవ ప్రక్కన ఉండద్దు. త్రోవ ప్రక్కన ఉంటే విత్తబడినట్టే ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ వాక్యం నీలో ఫలించదు, ఆ వాక్యం నీలో కనపడదు. త్రోవ ప్రక్కన ఉంటే డ్రామాలు ప్లే చేయాలి, నటించాలి. అవసరమా? త్రోవలోనికి రా, దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపరుస్తున్నాడు దైవజనుడు. త్రోవలోనికి రా. రాకుడలో ఎత్తబడటానికి త్రోవల ఉపదేశం ఉంది, వెలుగును చూడడానికి త్రోవల ఉపదేశం ఉంది, ఆత్మాభిషేకమును నిండారా పొందుకోవడానికి త్రోవలో ఒక మంచి ఉపదేశాన్ని దేవుడు దాచిపెట్టించాడు. ఈ త్రోవలో వచ్చేవారు, త్రోవలో నడిచేవారు ఖచ్చితంగా ఎత్తబడతారు. త్రోవలోనికి రా. త్రోవ ప్రక్కన ఉండదు. ఇక మూడవ చెప్తున్నాను చూడండి, త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు. చాలు, అవి చూడండి. త్రోవ ప్రక్కన ఎవరున్నారట? త్రోవ ప్రక్కన గుడ్డి మంద సస్తారంట. ఏ మంది ఉంటారంట? గుడ్డి మంద సస్తారంట త్రోవ ప్రక్కన. గుడ్డోళ్ళు వాళ్ళకి ఏం కనపడి సావు, కళ్ళు మూసుకునే ఉంటాయి. వాళ్ళకి ప్రత్యక్షత ఏంటో తెలియదు, వాక్య ప్రత్యక్షత వాళ్ళకి తెలియదు. గుడ్డోళ్ళు ఉంటారంట త్రోవ ప్రక్కన. గుర్తు పెట్టుకోండి. వాళ్ళ కళ్ళు అంధత్వముతో కప్పబడి ఉంటాయంట, కామముతో కప్పబడి ఉంటాయంట, పాపముతో కప్పబడి ఉంటాయంట. త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదంట. తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నామంటే మా అయ్యగారు వేసుకోమన్నారు, వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నారు తెల్ల బట్టలు? అయ్యగారు వేసుకోమన్నారా? అయ్యగారు ఏం చెప్తే చేసేస్తావారు. అయితే తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నామంటే ప్రకటన గ్రంథం తీయండి అని నువ్వు చెప్పాలి వాళ్ళకి. అయ్యగారు వేసుకోమన్నారు, అమ్మగారు వేసుకోమన్నారు, విఐపి గారు వేసుకోమన్నారు, గుడ్డు వేసుకోమన్నారు అని చెప్పకూడదు.
బైబిల్లో ఉందండి మీకు తెలియదా అని చెప్పాలి. అయ్యగారు ఎవడు? అయ్యగాడు అంటే తెల్ల బట్టలు వేసుకోమంటాడు, ఇంకోసారి రంగు బట్టలు వేసుకోమంటాడు, వేసుకొని వచ్చేస్తావా? నాకు అయ్యగారు ఏం చెప్తుంది? ఇప్పుడు అయ్యగారు ట్యాటూలు వేసుకోమంటాడు, వేసేసుకుంటావా? ఏం చెప్తుంది? సమాజం ఎట్లా ఉందంటే దైవం మా అయ్యగారు చెప్పారండి. ఎవరు చెప్పారంట వాళ్ళకి? అయ్యగారు చెప్పారండి. అయ్యగారు అంటే అయ్యగారు ఏం చెప్తే చేసేస్తావా? ఏ తప్పు చెప్పినా చేసేస్తావా? అది కరెక్టో కాదో నువ్వు వాక్యంలో చూడవా? అంటే నీ కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోయినాయి అన్నమాట. గుడ్డి మంద ఏం చేస్తారంటే దైవజనుడు ఏది చెప్తే అది చేస్తారంతే. ఒక దైవజనుడు అంటే ట్యాటూలు వేయించుకోమని చెప్పాడంట. నిజంగా చెప్తున్నాను, దేవుడి పేరు ట్యాటూలు వేయించుకోమని చెప్పాడంట. ట్యాటూ అసలు లేవికాండం ఏం చెప్తుంది? పచ్చబొట్లు పొడిపించుకోదని వాక్యం చెప్తుంటే ఈ గుడ్డి మంది ఏం చేశారంటే యవనస్తులందరూ చెడిపోయారండి. ఆయన చెప్పిన మాటకి యవనస్తులందరూ ట్యాటూలు వేయించుకున్నారంటే దేవుడి పేరు యెహోవా రాపించుకున్నారంట. ట్యాటూ పచ్చబొట్టు యెహోవా అని అర్థం. అసలుకి ఈ సమాజం ఇటుపోతుంది. దైవజనుడు తెల్ల బట్టలు వేసుకోమన్నాడు అని తెల్ల బట్టలు వేసుకోవడం, నల్ల వేసుకోమన్నాడు అని నల్ల వేసుకోవడం, మురికి బట్టలు వేసుకోమన్నాడు అని మురికి వేసుకోవడం, దైవజనుడు గుంట్లో తోకమన్నాడు అని గుంట్లో తోకటం. ఏంటి ఇదేం పద్ధతి? నాకు అర్థమవ్వదు. కళ్ళు తెరవబడే వాళ్ళు అలా చేయరు. కళ్ళు తెరిచి ప్రత్యక్షతలు పొందేవారు అలా చేయరు. ఏదైనా చెప్తే అయ్యా వాక్యంలో ఎలా ఉంది కదా, మీరు ఎందుకలా చెప్తున్నారని వెంటనే అడుగుతారు. ఏమనంటే భయాలు ఒకటి ఏర్పాటైపోతాయి. ఎందుకు భయం? ఎందుకు? వాస్తవం నీకు తెలిసినప్పుడు, నీ కళ్ళు ప్రత్యక్షతతో నింపబడినప్పుడు నువ్వు మాట్లాడాలి ధైర్యంగా. గుడ్డి మంది అందరూ త్రోవ ప్రక్కన ఉండి అయ్యగారు ఏం చెప్తే దానికి భజన, డ్రమ్ము భజన ఉంటుంది, క్లాప్స్ భజన ఉంటుంది, పాటల భజన ఉంటుంది. ఇక అయ్యగారే భజన, అయ్యగారే అయ్యగారు అనేది చెప్తేది వాక్యంలో మాకు పని లేదు. బైబిల్ ఏదో తీసుకెళ్తున్నాం అంతే. బైబిల్ ఏదో తీసుకెళ్తున్నాం, మాకు అయ్యగారితోనే పని. ఆయన నోట్లో నుంచి ఏదొస్తే చేస్తాం. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులా? నేనైతే చెప్పనండి పరిశుద్ధులని. కానీ ప్రకటన గ్రంథం క్లియర్గా సెలవిస్తుంది దేవుని యొక్క సంఘ క్రమం ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అది క్రమం అండి. చాలామంది దైవజనులు ఏమంటారంటే తెల్ల బట్టలు వేసుకోగానే పరిశుద్ధులు అయిపోతారా? అవ్వరా బాబు, అవరు. తెల్ల బట్టలు వేసుకోగానే పరిశుద్ధులు అవరు. కానీ అది చర్చ్ క్రమము, అది పరలోక క్రమము. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనలు ఏమని నేర్పించారు? పరలోకమందు నీ చిత్తం ఎలాగున్నదో భూమి యందును కూడా అలానే జరుగును గాక నేర్పించారా లేదా మాట? పరలోకంలో ఎటువంటి డ్రెస్ ఉంటుంది? తెల్లని వస్త్రం ఉంటుంది. భూమి మీద సంఘాల్లో కూడా తెల్లని వస్త్రాలు ఉంటుంది. అది క్రమం. అది ఎవరన్నా అడిగారు అనుకో, మీరు పొదుగోగులు తెల్ల ఎందుకు వేసుకుంటారంటే చంప మీద కొట్టినట్టు వాక్యం చూపించడు. గుడ్డోడు అయినావు, గుడ్డోడు అనుకో, జయరాజు గారిని వెళ్ళి ఆయన వేసుకోమన్నాడు అంటాం. గుడ్డిదాని అయితే మైగారు చెప్పారండి అందుకే వేసుకెళ్తున్నాం. గుడ్డోళ్ళు ఏదట్లా మాట్లాడతారు. గుడ్డోళ్ళు కాలేదనుకో, వాక్యం చూస్తున్నావు, వాక్యం చూపించి మాట్లాడతారు. అరే వాక్యంలో కనపడట్లేదు, ఇన్ని సంవత్సరాలు వెళ్తాను నువ్వు చర్చికి. క్రమం అది, మన క్రమం. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండకపోవడం, పరిశుద్ధంగా ఉండడం లెక్క కాదు, క్రమం. నువ్వు చేస్తున్న క్రమం ఏది నువ్వు అనగాలి. చాలామంది గుడ్డోళ్ళు తయారైపోతున్నారండి. వాక్య ప్రత్యక్షత తెలియదు వాళ్ళకి. దైవజనుడు ఏం చెప్తే చేయకూడదు. దైవజనుడు ట్యాటూలు వేయించుకోమంటే ట్యాటూలు వేయించేసుకుంటున్నారు. సమాజంలో జరిగింది ఇది. నేను జరగని చెప్పట్లా, జరిగిందనే మాట్లాడుతున్నా. ఆయన గొప్ప దైవజనుడు. కొన్ని వేల మందిని తప్పించేస్తున్నారు. యెహోవా పేరు లేవికాండములు ఉంది కదా, పచ్చబొట్లు పొడిపించుకోకూడదు, వాడి నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. చచ్చిన వారి కొరకు చీరుకోకూడదు, పచ్చబొట్లు వేయించుకోకూడదు. ఇంత క్లియర్గా ఉంటే పాత నిబంధన కొట్టేశారని మాట్లాడతారు. మళ్ళీ పాత నిబంధన ఎవడు కొట్టేశాడా? పాత నిబంధన కొట్టివేయబడిందా? పాత నిబంధన కొట్టివేయబడిందా? ఏం కొట్టివేయబడింది? బలులు కొట్టివేయబడ్డాయి. మేకల బలులు, గొర్రెల బలులు, పొట్టేల బలులు కొట్టివేయబడ్డాయి. అదొక్కటే కొట్టివేయబడింది కొత్త నిబంధన. పాత నిబంధనలో బలి మాత్రమే కొట్టివేయబడింది. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి క్రీస్తు ప్రభుల వారే ఆయన నిలువెత్తు సర్వాంగ బలిగా మన కొరకు అర్పించాడు. ఒకేసారి రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనం ఇంకా ఏ గొర్రెని తీసుకురావక్కర్లా, పాపం చేసినప్పుడు ఏ మేకపోతుని తీసుకొచ్చి బలి పక్కర్లేదు. పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి మేము అది చేయమండి, టాటూలు వేయించుకోవచ్చు. అది కరెక్ట్ కాదు. వాక్య ప్రత్యక్షతను అనుభవించండి. వాక్య ప్రత్యక్షతను మీరు రుచి చూడండి. వాక్య ప్రత్యక్షతలో మీరు నడవండి.
బైబిల్ ఏం చెప్తుంది మీరు గమనించండి. దైవజనుడు చెప్పిన మాట కాదు. దైవజనుడు బోల్డ్ అని చెప్పుకుపోతాడు, ఏదో వాగుతూ ఉంటాడు, అనవసరమైనంత వాగుతూ ఉంటాడు. ఇది చేయండి అది చేయండి అంటాడు. అది చేయకూడదు. వాక్యం ఏం చెప్తుంది? నా దైవజనుడు చెప్పింది కరెక్టా కాదా, అతను చెప్తుంది నిజమా కాదా, ఇంటికి వెళ్ళి మీరు దాన్ని ధ్యానం చేయాలి. కరెక్టే చెప్పాడా, రాంగ్ చెప్పాడా, ఇది ఖచ్చితమేనా, ఇది నిజమేనా? ఈ రోజున త్రోవ ప్రక్కన ఉన్న వారికి వాక్యం ఏంటో తెలియదు, వాక్యం మర్మం ఏంటో తెలియదు. దైవజనుడు ఏం చెప్పి అది చేయడానికి రెడీగా ఉండకూడదు. ప్రియ దైవజనమా, ఒకవేళ నీ దైవజనుడు సమర్పణ కలిగి, ఒకవేళ నీ దైవజనుడు ప్రతిష్టత కలిగి, ఒకవేళ వైరాగ్యము కలిగి, దేవునితో ఒక ప్రత్యక్షత కలిగిన వాడైతే ఓకే, తప్పు లేదు. వినేసి గుడ్డిగా ముందుకు వెళ్ళొచ్చు. అటు ఇటుగా ఉంటూ సంఘాలలో బోధలు ఒక అట్రాక్షన్ చేసేస్తూ, వారిని మరమ్మతులు పెట్టేస్తూ, ఏది పడితే చెప్పేసి వాళ్ళ జీవితాన్ని లైఫ్ స్పాయిల్ చేసేస్తున్నారు దైవజనులు. చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులేండి, చెప్పకూడదు. ఆలోచించండి. త్రోవ ప్రక్కన ఉన్న ఎవరుంటారంటే, త్రోవ ప్రక్కన గుడ్డి వాళ్ళు. వాళ్ళ కళ్ళు తెరవబడ, వాళ్ళు గుడ్డోళ్ళు, ఏమీ వాళ్ళకి తెలియదు. తెల్లబట్టలు ఎందుకు వేసుకోమంటే మా అయ్యగారు వేసుకోమన్నారు. ఈరోజు ఎందుకంటే మా అయ్యగారు రమ్మన్నారు. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మా అయ్యగారు చెప్పారు. వాక్యం చెప్తుంది. వాక్యములో ఏం చెప్తుంది? వాక్యములు ఎలా ఉంది? వాక్యాన్ని చూపించి ఇలా ఉందమ్మా బైబిల్లో, మేము అందుకే చేస్తున్నాము. సంఘ క్రమమే తెల్లబట్టలు. చాలా మంది అండి, ఒక్కళ్ళు కాదు, కుప్పల దైవజనులు తెల్లబట్టలు. ఏంటి తెల్లబట్టలు? పరిశుద్ధులా మీరు? పరిశుద్ధులా? తెల్లబట్టలు వేసుకోవాలని ఉందా బైబిల్లో? తెల్లబట్టలు వేసుకుంటేనే చర్చికి వెళ్ళాలని ఉందా? ఎంతమంది అండి, నన్ను చాలామంది అడిగారు. తెల్లబట్టలు వేసుకోగానే పరిశుద్ధులు అయిపోతారా? దేవుడు మరి కలర్స్ ఎందుకు పుట్టించాడు? ఈ కలర్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? తెల్లబట్టలే ఉంచొచ్చుగా. ఇలాంటి చెత్త వాగడంతా వాగుతూ ఉంటారు. వాగే వాళ్ళకి ఒకటి నాయన, సంఘ క్రమం ఎలా ఉండాలంటే ప్రకటనే. మనకు లాస్ట్ స్టేజ్ ప్రకటనే. నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివినా చివరిగా నువ్వు ప్రకటన పట్టుకోవాలి. ఆ ప్రకటనలో జరగబోయేది ఉంది. ఆ ప్రకటనలో యోహాను మహాభక్తుడు పరలోకం వెళ్ళి పరలోకముల క్రమం అంతా బైబిల్లో ముద్రించారు. పరలోకములకు పోయాడు. పరలోకంలో ఆ డ్రెస్ స్టైల్ చూశాడు, ఆ గుమ్మాలు చూశాడు, ఆ స్ఫటిక సముద్రాన్ని చూశాడు, ఆ సింహాసనాలు చూశాడు, ఆ పెద్దలను చూశాడు, వివరించి రాస్తున్నాడు. పరలోకంలో ఉన్న వారందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని ప్రభుని ఆరాధన చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. తెల్లని వస్త్రాలు, అది క్రమం. పరిశుద్ధుడు కావా అని తొలవని సంగతి. తెల్ల బట్టలు ఎందుకు? అది క్రమమయ్యా. ఏ సంఘానికైనా క్రమమే. బాప్టిస్ట్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, క్యాథలిక్ కావచ్చు, క్రీస్తు సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా కావచ్చు, వైట్ బట్టలు ఉండాలి. అది పరలోక క్రమం. పరలోక మంది ఎలా జరుగునో భూలోక మంది అలా జరగాలి. కొంతమంది పరలోక ప్రార్థన చేయుదుము, వాక్యము చదువుండు, కూర్చుండు, నిలుచుండి ఇది వాగుతూ ఉంటారు. అంటే వాళ్ళది బుక్ ఉంటుంది అన్నమాట. కొంతమంది దైవజనులు అట్ట ఇక అదే కీర్తన చదవటాలు క్రమం. వాళ్ళు ఏంటో మరి, అదొక క్రమం, వీళ్ళు పెట్టుకున్న క్రమం అది. ఇక పరలోక ప్రార్థన తప్ప ఇంకోటి రాదు వాళ్ళకి, ప్రత్యక్షత ఉండదు. పరలోక ప్రార్థన చేద్దాం రండి, ఇప్పుడు లెగిచి నుంచోవలెను, ఇప్పుడు కూర్చోవలెను, టైం సెన్స్ అనమాట వాళ్ళకి అంతా. అట్లా కొంటే కొన్ని సంఘాలు చెప్తున్నాను, క్రమబద్ధముగా పరలోక క్రమము ఏంటంటే ఆత్మ ప్రత్యక్షతలు లభిస్తాయి పరలోక క్రమములు. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన క్రమాన్ని పరిశుద్ధాత్ముడు సంఘానికి అనుగ్రహిస్తాడు. నూతన పరిచయాలు ప్రభు సంఘానికి అనుగ్రహిస్తారు. ఒక నూతనమైనటువంటి కోణముతో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని దర్శిస్తాడు. ప్రార్థనలో దినదినము మార్పు వస్తూ ఉంటుంది, వాళ్ళ శాస్త్రంలో దినదినము మార్పు వస్తూ ఉంటుంది. గుడ్డి వాళ్ళకి ఏమి మార్పు రాదు, గుడ్డి మందికి ఏమీ రాదనమాట. ఆ త్రోవ పక్కన తగలడి అది అట్టగే చేస్తానంటారు. వాళ్ళు ఏమీ నేర్చుకోరు, వాళ్ళకి వాక్యం ఏంటో తెలియదు. ఎంత మాట్లాడుతున్న వాక్య ప్రత్యక్షత వాళ్ళకి కళ్ళకి కనపడదు. గుడ్డోళ్ళు. ఆలోచించండి, వాక్య ప్రత్యక్షతను గమనించలేకపోతున్నావేమో. ఎందుకు ఈ వస్త్రాలు వేసుకున్నానన్న దానికి కూడా నువ్వు వాక్య ప్రతిష్ఠత నువ్వు గమనించట్లేదు. ప్రతిష్ఠత అంటే ఏంటి? సమర్పణ అంటే ఏంటి? పరలోకంలో ఎన్ని స్టేజ్లు ఉంటాయి? పరలోకం అంటే కొన్ని స్టేజ్లు ఉంటాయి పరలోకంలో. అది తెలుసా నీకు? పరలోకం అంటే ఒకటే అనుకున్నావు, పరలోకం అంతా. పరలోకంలో కొన్ని స్థాయిలు ఉంటాయి. ఏ భక్తి చేసేవాడికి ఎలాంటి స్థాయి ఉంటుందో పరలోకంలో ఆ స్థాయిలు ఉంటాయి. పరలోకంలో స్టేజ్లు ఉంటాయి. తెలుసా?
తెలుసా నీకు? అది ఆ ప్రత్యక్షత నీకు తెలుసా? నువ్వు గుడ్డోడు కదా, గుడ్డిదాన్ని నీకేం తెలుసు? ఒక షెడ్డు లాగా ఉంటుందేమో పరలోకం అనుకుంటాను అంతే, ఒక షెడ్డు కాదు. పరలోకములు స్టేజ్లు ఉంటాయి, పరలోకములు కిరీటాలు ఉంటాయి, పరలోకముల వచనాలు ఉంటాయి. ఎవరి భక్తికి వాళ్ళకి అనుకూలంగా ప్రభు వారిని దర్శిస్తూ ఉంటారు. భక్తికి తగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొత్త ఆకాశమని, కొత్త భూమని, నూతన యెరూషలేమని, అదిగో సియోను అని ఒక్కొక్క స్టేజ్లో ప్రభు అని పెడతా ఉంటాడు. నీకు తెలుసు, ఆత్మ ప్రత్యక్షత ఏడిస్తేనేగా, ఆత్మ ప్రత్యక్షత లభిస్తేనేగా. ఒక ప్రత్యక్షత ఉండదు. గుడ్డితనం కలిగిందేమో నీ కళ్ళకి. ప్రభుని చూడలేరండి గుడ్డితనం కలిగిన వారు. త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళందరికీ చీకటే, వీళ్ళు చీకటే, ఎదుటోళ్ళు కూడా చీకటిగానే కనపడతారు. నువ్వేంట్రా చీకటిగా ఉన్నావు అంటే నీ కళ్ళు గుడ్డి కాబట్టి వాడు చీకటిగా కనపడుతున్నాడు నీకు. లోకమంతా చీకటిగా కనపడిద్ది, మనుషులందరూ చీకటిగా కనపడతారు. ఏది మంచో ఏది చెడో నీకు ఏమి తెలియదు నీకు. ఇక మంచినేమో చెడు అంటావు, చెడునేమో మంచిని అంటావు. గుడ్డోళ్ళు అట్టగా వాగుతూ ఉంటారు. త్రోవ ప్రక్కన ఉన్న బ్రతుకులు అలాంటివి. పోయి దేవజన్మ జ్ఞాపకం చేసుకోండి. నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావేమో, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ నీలో కనపడుతున్నాయి. త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళ అన్నీ ఇటువంటి లక్షణాలే ఉంటాయి. వాక్యం వాళ్ళు ఫలించదు, డ్రామాలు ప్లే చేస్తూ ఉంటారు, మాయ పుచ్చుతూ ఉంటారు. త్రోవ ప్రక్కన వాళ్ళకి గుడ్డితనం ఉంటుంది, వాళ్ళ కళ్ళు తెరవబడవు. ఎంత వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళ కళ్ళు తెరవబడవు. నువ్వు చేస్తుంది తప్పని అనిపించదు, కరెక్ట్ అని అనుకుంటావు. కళ్ళు తెరవబడట్లేదా? త్రోవ ప్రక్కన ఉన్నావు ప్రీతి సహోదరి సహోదరుడు. వాక్య ప్రత్యక్షత నీకేం అర్థం అవ్వట్లేదా? నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. త్రోవలోనికి రా. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన పరిశుద్ధతలోనికి రా. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ప్రణాళికలోనికి రా. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ఆత్మాభిషేకములోనికి రా. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన రాక అనుభవములోనికి రా. నీకు అర్థమవుతుంది. నీ కళ్ళు తెరవబడితే త్రోవలోనికి వస్తే వెలుగు కనపడింది. త్రోవ ప్రక్కన కూర్చొని వెలుగు కనపడాలంటే వెలుగు కనపడదు. త్రోవలో ఉంది వెలుగు, త్రోవలో ఉంది అభిషేకం, త్రోవలో ఉంది ఆనందం. నువ్వు త్రోవలోనికి వచ్చి చూడు. వాక్యం ఎందుకు నేను ఫలించదు నేను చూస్తాను. త్రోవ ప్రక్కన ఒకటి వాక్యం నేను ఫలించట్లేదు, అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నువ్వు త్రోవలోనికి రా. ఈరోజు దైవజనుడు చెప్పుచున్న త్రోవలోనే ఉండు. ఇటుగా నెట్టుగాని ఒక్క రాంగ్ స్టెప్ వేయద్దు. దైవజనుడు ఏం చెప్పాడు ఆ త్రోవలో ఉండు. ఒక్కసారంగా నువ్వు టాలీ చేసుకుని ఉండు ఆ త్రోవలో. దైవజనుడు చెప్పిన దానికి వాక్యంలో ఉందా లేదా టాలీ చేసుకున్న త్రోవలో ఉండు. ఎందుకు నేను వాక్యం ఫలించదో నేను చూస్తాను. ఎందుకు నువ్వు వాక్యానుసారంగా జీవించావు నేను చూస్తాను. రెండవదిగా త్రోవ పక్కన ఉండొద్దు, త్రోవలోనికి రా. నిజాయితీగా బ్రతుకుతావు. ప్రైజ్ లార్డ్ చెప్పు. త్రోవ పక్కన ఉంటే మరమ్మతులు అనమాట. దైవజనుడికి తెలియకూడదు, జనాలకు తెలియకూడదు. మాయలే త్రోవ పక్కన ఉండేవాళ్ళు. త్రోవలోనికి రా. నిజం మాట్లాడాలనిపిస్తుంది, పరిశుద్ధంగా ఉండాలనిపించింది. లోపల ఉన్నదే బయట ఉండాలనిపించింది, బయట ఉన్నదే లోపల ఉండాలనిపించింది. త్రోవలోకి వస్తాయి. త్రోవ పక్కన ఉంటే ఎవరిని మోసపుచ్చుదామా, ఎవరిని మాయించేద్దామా, ఇది ఈ లెవెల్ ఉంటుంది. త్రోవ పక్కన ఉండాలి. మూడవదిగా త్రోవ పక్కన ఉన్న వాళ్ళకి గుడ్డితనం ఉంటుంది. త్రోవలో వచ్చిన వాళ్ళు వెలుగుతో నింపబడతారు. త్రోవలోకి వచ్చిన వాళ్ళు వెలుగు క్రమంగా జీవిస్తారు. త్రోవ పక్కన ఉన్న వాళ్ళు గుడ్డి సైన్యంగా ఉంటారు. ఈ రోజున నీకే వదిలేస్తున్నా, నువ్వు త్రోవ పక్కన అలానే ఉంటావా, లేదంటే నీ కొరకే సిద్ధపరిచిన త్రోవలోనికి వచ్చి దాన్ని అనుభవిస్తావా? అది నీ ఇష్టం. ఈ వాక్యం దేవుడు దీవించి మీ వినికి ఆశీర్వదించి ఫలింపచేయగాక. ఆమేన్.